హలో అండి, అందరికీ నమస్కారం. ఈ కథ నచ్చితే చిన్న లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కథలోకి వెళ్తే, సిమ్రాన్ ఎప్పట్లాగే వీర్కి ఉత్తరం రాస్తుంది, కానీ అది ఎప్పట్లాగే తిరిగి వస్తుంది. బేటీ, చెప్తే వినవు, నీ వీర్ అని ఏదో చెప్పేంతలోనే ఆపు అని తన చెయ్యి చూపిస్తుంది. పోస్ట్మెన్ నువ్వు నీ పిచ్చి అని వెళ్ళిపోతాడు. సిమ్రాన్ ఇంట్లోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని బిరువాలో పెడుతూ ఇంకో బ్లాంక్ ఉత్తరాన్ని తీసుకుని ప్రేమతో నా వీర్కి, వీర్ ఎక్కడున్నావు, ఏమైపోయావు, వీళ్ళందరూ నువ్వు చనిపోయావని అంటున్నారు, కానీ నా మనసు నువ్వు బతికే ఉన్నావని చెప్తుంది. నువ్వు ఎక్కడో ఉన్నావు వీర్, ఎప్పుడు నీ మిస్సెస్ దగ్గరికి వస్తావు? నువ్వు నాకు మాట ఇచ్చావు వీర్ వస్తానని, మరి నువ్వు రావాలి. నీకోసం 1000 కళతో కాదు నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పావు కదా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, ఇట్లు మిస్సెస్ వీర్ పఠాన్ అని రాసి వీర్ తల్లి దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సినవి ఇస్తూ, మాజీ మీకు తెలుసా, అందరూ వీరి గురించి ఏవేవో చెప్తున్నారు, నేను వాటిని నమ్మటం లేదు, మీరు కూడా నమ్మకండి. వీర్ నా కోసం మీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు, నన్ను నమ్మండి. సిమ్రాన్, నేను చెప్పేది విను తల్లి, నా వీర్ ఎప్పుడూ చనిపోయాడు. భారత ప్రభుత్వం తన యూనిఫామ్ని మెడల్ని తీసుకొని వచ్చి ఇచ్చింది కదరా, ఇంకా ఎందుకు నువ్వు పిచ్చిగా వీర్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నావు? మాజీ అని గట్టిగా అరిచి, లేదు, నా వీర్ బతికే ఉన్నాడు. ఏ నమ్మకంతో చెప్తున్నారా? నా ప్రేమ మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నా మాజీ. తను నవ్వుతూ, నా వీర్ క్షేమంగా ఉంటే ఈ పాటికి వచ్చేవాడు కదా, మరి ఎందుకు రాలేదురా సిమ్రాన్? సిమ్రాన్ ఆలోచిస్తూ, ఎందుకంటే తను రాలేని పరిస్థితిలో ఉన్నాడేమో, ఏమైంది నా వీరికి అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. సిమ్రాన్ తలపై చెయ్యి వేసి, చూడు సిమ్రాన్, ప్రేమ పిచ్చిదే, గుడ్డిదే, కాదు అనటలేదు, వీరిపై నీ ప్రేమ ఎల్లలేనిది, దాన్ని ఎవరమో తప్పుపట్టలేదు. నా బిడ్డకి ఏదో అయ్యింది, అందుకే వాడు రాలేకపోయాడు, నువ్వు వాస్తవాన్ని గ్రహించు మాజీ అని బాధగా పిలుస్తుంది సిమ్రాన్. వీరిని మర్చిపోమని చెప్పడం లేదు, ఇప్పటికీ వీరిని తలుచుకుంటూ బంగారం లాంటి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, వీరి లాంటి నిహాల్ ప్రేమని కాదు అనుకుంటున్నావు, అందుకే ఆ నిహాల్ని పెళ్లి చేసుకోరా, తనని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎంచక్క ఊర్లోనే ఉండవచ్చు, నన్ను రోజు చూడొచ్చు, ఏమంటావు? అది కాదు మాజీ. చుప్ సిమ్రాన్, ఇప్పటికీ నువ్వు బాగా ఆలోచించావు, చాలు. ఇప్పుడు వీరి తల్లిగా, నీకు అత్తగా, అమ్మగా నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, నువ్వు వినాల్సిందే అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోతారు. ఏంటి, వీర్ నిన్ను మర్చిపోవాలా, ఎలా అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు నిహాల్ పొలంలో పనిచేస్తున్న సిమ్రాన్ దగ్గరికి వస్తాడు. పక్షులు గూటికి చేరే వేళ, మలిపొత్తు కిరణాలు నులివెచ్చగా మారే వేళ, సంధ్యవేళలో రోజంతా కష్టపడి పొలంలో పనిచేసే కించిత్తు అలసట దరిచేరనీయకుండా ట్రాక్టర్తో పొలం దున్నుతూ ఉంటుంది సిమ్రాన్. దూరం నుండే నిహాల్ రాకను చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తుంది. ఏంటి, నన్ను చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు చూడాలి, నువ్వేమవుతావు నాకు నిన్ను చూడాలి అని తన పనిని తను చేసుకుంటుంది. కాస్త ఆ ట్రాక్టర్ ఆపి నా మాట విను, కాస్త విను ప్లీజ్. అప్పుడే అటువైపు వెళ్తున్న ఒక అతను, సిమ్రాన్ బేటీ, తను ఏం చెప్తున్నాడో ఒకసారి విను. అలాగే చాచా అని వేరే దారి లేక ట్రాక్టర్ని పక్కన తీసుకొని వచ్చి షెడ్లో పెట్టి అక్కడే పంపు దగ్గర చేతులు కడుక్కుంటూ, ఇప్పుడు చెప్పు, నాకేం చెప్పాలో, నేనేం వినాలో? వినటం కాదు, నాకు సమాధానం చెప్పు, ఏం చెప్పాలి? అదే, నా గురించి ఏం ఆలోచించావు? ఆలోచించడానికి ఏముంటుంది, నువ్వు వెళ్ళి చక్కగా దేశ రక్షణ చేసుకో, నేను వెళ్ళి నా వీరి బాధ్యతైన నా మాజీని చూసుకుంటాను, ఆ బాధ్యతను నేను జీవితాంతం చూసుకుంటాను. నిహాల్ అన్నది అర్థం కాక అలానే నిహాల్ వైపు చూస్తూ ఉంటుంది సిమ్రాన్. నిన్ను ప్రేమించానని ఊరికే నీ వెంట తిరగటం లేదు, నిన్ను ప్రేమించాను అంటే నీతో పాటు నిన్ను పూర్తిగా ప్రేమించాను అని అర్థం కాలేదా? తన తల అడ్డంగా ఊపి, కాలేదు అని చెప్తుంది సిమ్రాన్. అంటే నీతో నీ బంధాలను కూడా ప్రేమించడం అని ఇప్పుడు అర్థమైందా అని చెప్తాడు. ఇప్పుడు చెప్పు నీ నిర్ణయం. నా సెలవు ముగిసింది, రేపే నా ప్రయాణం, నువ్వు ఏం చెప్పినా రేపు నేను వెళ్ళే సమయానికి చెప్పు, ఓకేనా అని నిహాల్ వెళ్ళిపోతాడు. వెళ్తున్న నిహాల్ని చూసి ఒక చిన్న నెట్టూర్పు విరిచి వీర్ ఇంటికి వెళ్తుంది. ఎప్పటిలాగే మాజీని చూసుకొని ఏదో కాస్త తిని పడుకుంటుంది సిమ్రాన్. పుడిమితలని తొలి ఉషోదయపు కిరణం ముద్దాడకముందే మేల్కొని తన పనులన్నీ చేసేసి పొలానికి వెళ్తూ ఉంటుంది సిమ్రాన్. సిమ్రాన్ అనే మాజీ పిలుపుతో, హా మాజీ అని అంటుంది. ఒకసారి లేరా, చెప్పండి మాజీ, ఆ అబ్బాయి ఇవాళే వెళ్ళిపోతున్నాడంట, ఒకసారి నా కోసం తనకి వీడ్కోలు పలికిరా, అలాగే అతని గురించి ఆలోచించు. వీరు వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు, కానీ వాడు రాలేదు.
అవును, నా వీరి గురించి నాకు తెలుసు. వస్తాడని నాకు మాట ఇచ్చాడు. తను తప్పకుండా నా కోసం వస్తాడు అని మనసులోనే అనుకుంటుంది. ఒకసారి ఆ అబ్బాయికి నీ మనసులో ఏముందో చెప్పు, నా గురించి ఆలోచించుకో, నాకు నిహాల్ వీరు ఎలాగో అలాగే, నీ పెళ్లి జరిగినా నేను నీతోనే ఉంటాను అని సిమ్రాన్ని నిహాల్ దగ్గరికి పంపిస్తుంది. అవును, వీరు క్షేమంగా ఎక్కడున్నా నా కోసం వచ్చేవాడు, కానీ వీరు రాలేదంటే వీరికి నో, అలా జరగకూడదు. ఏం జరిగిందో తెలుసుకోవాలని నిహాల్ దగ్గరికి వస్తుంది. ట్రైన్ ఇంకా రాలేదు. నిహాల్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ సిమ్రాన్ చూసి ఇప్పుడే వస్తాను వాళ్ళ పేరెంట్స్కి చెప్పి సిమ్రాన్ దగ్గరికి వస్తాడు. సిమ్రాన్, నువ్వు నా కోసం వచ్చావా? నేను నమ్మలేకపోతున్నాను. ఈ మాత్రం నా మీద దయ ఉంటే చాలు, నేను నీ మనసులోనికి రావడానికి టైం ఎక్కువ పట్టదులే అని సిమ్రాన్ చూస్తాడు. నిహాల్ మీతో మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి నీకు పర్మిషన్ వద్దులే, నువ్వేం మాట్లాడాలో నిర్మోహమాటంగా మాట్లాడు. అది కాదు నిహాల్, నా వీరు క్షేమంగా ఉండి నా కోసం తప్పకుండా వచ్చేవాడు. అతను రాలేదు అంటే తనకేదో జరిగింది. ఏదో జరగటం అంటే తను లేదు, నా వీరు చనిపోలేదు, నాకు మాట ఇచ్చాడు వస్తాను అని. వీరిచ్చిన మాటను తప్పుడు, అంతే. నా వీరికి ఏదో జరిగింది. ఏం జరగలేదు, ఉన్నాడో లేడో. నిహాల్, స్టాప్ ఇట్. నువ్వు చేస్తుందేంటి సిమ్రాన్? అసలు ఉన్నాడో లేడో అని అంటున్నా. వీరు చచ్చిపోయాడని ఆర్మీనే డిక్లేర్ చేసి తనకు సంబంధించిన గౌరవపూర్వకంగా నీకు అప్పగించింది కదా, నీకు ఇంకా డౌటా? డౌటే, ఎందుకంటే నాలో ఊపిరి ఇంకా ఉంది. అంతే, నా వీరు ఊపిరి కూడా ఈ భూమి మీద ఉంది. అది నాకే పరితపిస్తుంది అని నిహాల్ వైపు చూసి, నిహాల్, నన్ను ప్రేమిస్తున్నావు కదూ నా ప్రాణంలా, అయితే నాకు హెల్ప్ చేయి. నా వీరు చనిపోయాడని నువ్వు నిరూపించు, అది కూడా సాక్ష్యాధారాలతో. అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. ఒకవేళ వీరి గురించి తెలిస్తే తను బతుకున్నాడో అని నీకు తెలిస్తే నాకు చెప్పు, నేనే వెళ్ళి నా వీరిని తెచ్చుకుంటాను. ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చెయ్యి ప్లీజ్. నీ ప్రేమ నాపై నిజమైతే నా ప్రేమ నాకు తెచ్చివు. ఆ మాటకి నిహాల్ ఒక్క సెకండ్ ఆలోచించి, సరే అయితే వీరు లేడు అని నిరూపించి నీ చేయిని అందుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గర సెలవు తీసుకుని ట్రైన్ ఎక్కేస్తాడు. అక్కడ నుండి సిమ్రాన్ని చూస్తూ వెళ్ళిపోతాడు. సిమ్రాన్ ఇంటికి వచ్చేసి తను రాసిన లెటర్ పోస్ట్ చేయడానికి వెళ్తుంది. నిహాల్ వెళ్ళిన తన జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అసలు ఏం జరిగిందో చెక్ చేయడానికి 5 సంవత్సరాల క్రితం వీరు ఎక్కడ పనిచేసేవాడో తెలుసుకుని తన అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. సిమ్రాన్ వీరి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిహాల్ వీర్ పనిచేసే దగ్గరికి వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు. ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? సిమ్రాన్ చెప్పింది నిజమేనా? వీర్ బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడో? ఎవరిని అడగాలి? ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ పాత రికార్డ్స్, అవును పాత రికార్డ్స్ వెతికితే అనుకున్నదే తడువు ఆఫీస్ రూమ్కి వెళ్తాడు నిహాల్. ఆఫీస్ రూమ్లో రికార్డ్స్ వెతకడానికి పర్మిషన్ కోసం తన బ్రిగేడియర్ ఆఫీసర్ని కలుస్తాడు నిహాల్. నానా తంటాలు పడి పర్మిషన్ తీసుకుంటాడు. రికార్డ్ రూమ్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యూన్కి కొంత డబ్బు ఇచ్చి ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. సుమారు 3 గంటల తర్వాత ఒక ఫైల్ కనపడుతుంది. అది అన్నిటికంటే కింద దుమ్ము పట్టుకుపోయి ఉంటుంది. అది ఏ ఫైలో అని తీసి చూసేసరికి అది వీర్ ఫైల్. ఓహో, మొత్తానికి దొరికింది అని ఫైల్ మొత్తం చెక్ చేసి తర్వాత లాస్ట్లో వీర్ మిస్సింగ్ అని వ్రాయటం ఉంటుంది. అంటే వీర్ మిస్ అయ్యాడా? అలా ఎలా మిస్ అయ్యాడు? వీర్ మిస్ అయితే చనిపోయాడని భారత ప్రభుత్వం తీర్మానించింది ఎలా అనుకొని ఇక ఒక నిర్ణయానికి వస్తాడు. వెంటనే ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి సిమ్రాన్కి ఇవ్వమంటాడు. సరిగ్గా ఒక అరగంట తర్వాత సిమ్రాన్ పోస్ట్ ఆఫీస్కి వస్తుంది. హలో నిహాల్, నేను సిమ్రాన్ని, మీకేమైనా వీరి గురించి తెలిసిందా? సిమ్రాన్ తెలిసింది అని మొత్తం సిమ్రాన్కి చెప్తాడు. తన వీరు మిస్సింగ్ అంటే వీరు బతికే ఉన్నాడు అనే ఆనందంతో తన మది ఉరకలు వేస్తుంది. సిమ్రాన్తో వీర్ మిస్సింగ్ అని పిటిషన్ వేయమని చెప్తాడు. అలానే సిమ్రాన్ని ఇంటికి వెళ్ళి మాజీని తీసుకుని హుటాహుటిన వాళ్ళ నాన్న సహాయంతో ఢిల్లీకి చేరుకుంటుంది. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో వీర్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తుంది. అలాగే అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. వెంటనే అధికారులు స్పందిస్తారు. వీర్ మిస్ అయ్యాడు, అది ఎలా అనే ఆలోచనలో పడిపోతుంది ఇండియన్ ఆర్మీ. ఇది ఎలా సాధ్యం అని అప్పుడు హయ్యర్ ఆఫీసర్ ఎవరున్నారని చూస్తారు. ప్రస్తుతం అతను రిటైర్మెంట్ అవ్వటం వల్ల చేసేది లేక తమ వల్ల తప్పు జరిగిందని ఒప్పుకొని వీర్ కేసుని పరిశోధన చేయడానికి స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. సిమ్రాన్ స్పెషల్ ఆఫీసర్ బలిదేవిని తీసుకుని పంజాబ్కి వచ్చేసింది. ఆఫీసర్తో పాటు నిహాల్ కూడా వెళ్తాడో. అసలు వీర్ ఎలా మిస్ అయ్యాడో అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే వీర్ మిస్ అయ్యాడో ఆ యుద్ధ ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ చెక్ చేస్తూ ఉంటే అప్పుడే వీరితో పాటు పోరాడే సైనికుడు తారసపడి వీరు ఎలా మిస్ అయ్యాడో వివరిస్తాడు. మన దేశానికి శత్రు దేశానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. వీరు తన
కంపెనీ తోటి టెంట్లో ఉంటాడు. అనుకోకుండా యుద్ధనౌక ఒకటి వీరి టెంట్ వైపు దూసుకు రావటాన్ని వీరు గమనించి ఒక ఆంటీమైన్ తానే తీసుకువెళ్ళి ఆ యుద్ధనౌక వచ్చే తోవలో పెట్టేస్తాడు. కానీ అనుకోకుండా తోవలో అంతకుముందు ఆంటీమైన్స్ ఉండటం వల్ల వాటిపై వీరు కాలు పెడతాడు. కానీ కాలు తీస్తే అది పేలుతుంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ వీరికి కంపెనీ మొత్తం వీరిని రక్షించాలని చూస్తుంది. కానీ వీరు అందరినీ తన చూపుతోనే ఆగమని తనొక్కడే కాలుతో సహా ఆ మైన్ని తీసుకొని గెంతుతూ కొంచెం దూరం వెళ్తాడు. వీరిని కవర్ చేయడానికి స్మోక్ గ్యాస్ని వదులుతారు. ఆ స్మోక్ వల్ల వీరు ఎవరికీ కనపడ్డు. కానీ 2 క్షణాల తర్వాత పెద్ద విస్ఫోటనం జరిగి ఆ మైన్ పేలుతుంది. వీరు ఎగిరి పడిపోతారు. స్మోక్ ఉండటం వల్ల అక్కడ ఏం జరిగిందో ఎవరూ తేల్చుకోలేకపోతారు అని తను చెప్పడం ముగించి వెళ్ళిపోతాడు సైనికుడు. ఆ ఆఫీసర్ నిహాల్తో, అంటే మైన్ పేలింది కానీ ఎవరు ఏం జరిగిందో చూడలేదు, అది ఏ ప్లేస్లో పేలిందో అక్కడికి వెళ్దాము అని అక్కడికి వెళ్తారు. అది బోర్డర్కి అతి సమీపంలో ఉంటుంది. ఆఫీసర్ అయితే ఆ బాంబు పేలటం వల్ల వీరు ఎగరవచ్చు లేదా చనిపోవచ్చు, లేదా బోర్డర్ అవతల ఎగిరిపడవచ్చు. వీరు బాడీ దొరకలేదు, సో వీరు బోర్డర్కి అవతల పడి ఉండవచ్చు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అని అడుగుతాడు నిహాల్. ఎందుకంటే వీరు మన వైపు పడితే మన వాళ్ళకు దొరికేవాడు, కానీ దొరకలేదు. సో బోర్డర్కి అటువైపు పడటం వల్ల వీరిని ఖైదు చేసి ఉండవచ్చు. ఎస్, ఇదే జరిగి ఉంటుంది. నిహాల్కి ఒక క్షణం శ్రీమాన్ మదిలో మెదులుతుంది. ఓ గాడ్ అని తలపట్టుకుంటాడు. ఆఫీసర్ తను ఫైండ్ అవుట్ చేసింది రిపోర్ట్ చేస్తాడు. భారత ప్రభుత్వం వెంటనే ఆఫీసర్ రిపోర్టుపై స్పందించి ఓ స్పెషల్ కమిటీని దేశానికి పంపించాలని ఆదేశిస్తుంది. అది ఇండియన్ ఆర్మీకి మన ప్రభుత్వానికి ఎంతో ప్రెస్టేజియస్ కావున శత్రుదేశంపై మన ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి 6 నెలల టైం పడుతుంది. అన్ని రోజులు సిమ్రాన్ వీర్ ఎలా ఉన్నాడు అనే టెన్షన్లో అక్కడే ఉండిపోతుంది. తన సహాయాన్ని పూర్తిగా అందిస్తూ ఉంటాడు నిహాల్. ఆఫీసర్తో పాటు శత్రుదేశం వెళ్తాడు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అక్కడ వారు సూచించిన మేరకు ఒక జైలుకి వెళ్తాడు నిహాల్. అక్కడ కొంతమంది యుద్ధ ఖైదీలను ఉంచుతారు. వాళ్ళలో కొంతమంది ఇండియా వాళ్ళు కూడా ఉంటారు. భారత ప్రభుత్వం చాలా రిక్వెస్ట్ చేయటం వల్ల కొంతమందిని వదిలిపెట్టి వీళ్ళకి అప్పగిస్తారు. కానీ ఒక రూమ్లో మాత్రం వీర్ బంధించబడి ఉంటాడు. ఆ రూమ్ అంతా కూడా చిందరవందరంగా ఎటు చూసిన డస్ట్తో చాలా అంటే చాలా దయనీయంగా ఉంటుంది. వీర్ మూలకు ఎక్కడో ఉంటాడు. తన చేతులు కాళ్ళు మొత్తం భారీ భారీ సంఖ్యలతో బంధింపబడి ఉంటాయి. ఒంటి మీద ఒక నూలుపోకు కూడా లేకుండా చూడటానికి ఎముకలు గూడు వలె మొత్తం చిక్కి శల్యమైపోయి చూస్తే రోజుకు చిత్రహింసలు పెడుతున్నట్టుగా ఉంటారు. అన్ని చిత్రహింసలు పెడుతున్న నోడు మెదపని మహాదిశాలి వీర్. అలాంటి చిత్రహింసలు పడుతూ కొన ఊపిరితో సిమ్రాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వీర్ అలాంటి పరిస్థితులు చూసిన నిహాల్ చెలించిపోతాడు. ఒక్క ఉదుటున వీర్ దగ్గరికి వెళ్ళి వీర్ అంటాడు. ఎక్కడో కొట్టుకుంటున్న గుండె శబ్దం. ప్రాణం అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉన్న నాడీ శబ్దం. నేను ఇంకా బతికే ఉన్నాను అని తెలిపే ఊపిరితో ఉంటాడు వీర్. వీర్ లే, నన్ను చూడు, నేను నిహాల్ని, సిమ్రాన్ పంపిస్తే వచ్చాను, చూడు అంటూ పిలుస్తాడు. అతి కష్టంగా కళ్ళు తెరిచి మూస్తాడు. ఆఫీసర్కి ఒక పక్క కోపం వస్తున్నా అప్పుడు సందర్భం కాదని వీరిని ఇంకా కొందరిని తీసుకుని ఆర్మీ హెలికాప్టర్లో ఇండియాకు వచ్చేస్తారు. వీరి యొక్క దయనీయమైన స్థితి చూసి నిహాల్ చలించిపోతాడు. వెంటనే తన జాకెట్ తీసి వీరికి కట్టి తన చేతులతో ఎత్తుకుంటాడు. తన మనసులోని సిమ్రాన్నే, వస్తున్నాను, నీ ప్రేమ నీకు ఇవ్వడానికి వస్తున్నా అని అనుకుంటూ ముందుకు కదులుతాడు. ఆఫీసర్కి వారిపై కోపం వస్తున్నా అది సరైన సమయం కాదు అని వీరిని ఇంకొందరిని తీసుకుని ఆర్మీ హెలికాప్టర్ ఇండియాకి బయలుదేరతాడు. తన పురిటికట్టుపై ఇన్ని రోజుల తర్వాత కాలు పెడుతున్నందుకు వీరిలో కదలిక లేకపోయినా తన మనసుకు తెలుస్తూనే ఉంటుంది. తన మనసు పులకించగా వీరు ఇండియాలో అడుగు పెడతాడు నిహాల్ చేతులతో. వెంటనే హెలికాప్టర్ వద్దకు అంబులెన్స్ వచ్చి స్ట్రక్చర్పై వీరిని హాస్పిటల్కి తరలిస్తారు. ఆర్మీ హాస్పిటల్పై హెల్త్ ఎక్విప్మెంట్తో ఐసీయూలో వీరిని అడ్మిట్ చేస్తారు. వీరి విషయం సిమ్రన్కు చెబుదాం అనుకున్నా ఒకసారి డాక్టర్ వచ్చి చూసిన తర్వాత చెప్పొచ్చులే అనుకుంటూ తన ప్రేమ ఓడిపోయినందుకు ఒక పక్క బాధగా ఉన్నా ఇంకో పక్క వీరి ప్రేమ గెలిచినందుకు సంతోషిస్తాడు. డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు వీరిని. ఇంకో పక్క గురుద్వారాలో ద్వీపం వెలిగించి వీరికే ప్రార్థన చేస్తూ ఉంటుంది సిమ్రాన్.
దీపం వెలిగి కొండెక్కుతున్నట్లుగా రెపరెపలాడుతూ ఉంటుంది. సిమ్రాన్కి ఒక్క క్షణం వీరు తలుపుకు వచ్చి లేదు, అలా జరగకూడదు అనుకుంటూ తన 2 చేతులని దీపానికి అడ్డంగా పెడుతుంది. అది తన ప్రేమ తన నుండి దూరం అవుతుందేమో అన్న భయం తనలో చోటు చేసుకుంటుంది. దీపంలోనే నూనె అయిపోయే వరకు తనకి ఎంత నొప్పిగా బాధగా ఉన్నా అలానే తన 2 చేతులు దీపానికి అడ్డుగా పెడుతుంది. డాక్టర్స్ సుమారు హాఫ్ డే వీరిని పరీక్షించి తర్వాత బయటికి వచ్చి తన ప్రాణాలకి ఎలాంటి హాని లేదని, మాకు అర్థం అవట్లేదు ఇన్ని రోజులు తను ఎలా బతికి ఉన్నాడు, ఏదో బలమైన దానికోసమే తన ప్రాణాలను నిలుపుకున్నాడు, అది విధికి సైతం ఎదురెళ్ళి మరీ ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నాడు. ఇంకో డాక్టర్ ప్రాణాలు మాత్రమే ఉన్నాయి కానీ జీవం లేదు అంటే అని నిహాల్ చూస్తాడు. అంటే తను దేనికోసమో చాలా బాధపడుతూ ఉన్నాడు, అది ఏంటో తెలుసుకోవాలి. అండ్ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ డ్యామేజ్ అయిపోయింది అని రికవర్ కావడానికి దాదాపు ఒక 5 సంవత్సరాలు పట్టవచ్చు. తనని చూడొచ్చా అని అడుగుతాడు నిహాల్. తప్పకుండా, కానీ తను ఎప్పుడు స్పృహలోకి వస్తాడో చెప్పలేము. ప్రస్తుతానికి తనకి రెస్ట్ కోసం మెడిసిన్ ఇచ్చాము, తను తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అంటారు. నిహాల్ డాక్టర్స్కి థ్యాంక్స్ చెప్పి వీర్ దగ్గరికి వెళ్తాడు. వీర్ చేతులు పట్టుకొని హెడ్స్ ఆఫ్ మిస్టర్ వీర్. హలో మిస్టర్ వీర్ పఠాన్, మీ ప్రేమ కోసం మీరు ఆ విధిని సైతం ఎదిరించారు. బహుశా మీ ప్లేస్లో నేను ఉంటే ఇలా పోరాడలేనేమో. మీకు తెలుసా వీర్, మీరు చనిపోయారని లోకం కోడేకొస్తున్నా మీ ప్రేమ మీద నమ్మకంతో, ముఖ్యంగా మీ మీద నమ్మకంతో మీకోసం సిమ్రాన్ ఎదురు చూస్తుంది. మీరు వెంటనే కోలుకోండి, మీ ప్రేమ మీకోసం నిరీక్షిస్తూ ఉంది. ఆ మాట నిహాల్ అనటంతోనే వీర్ చే చిన్నగా కదులుతుంది. నిహాల్ అది గమనించి చిన్నగానేవి, నాకు తెలిసి వీర్ మీ ప్రేమ గొప్పది, ఆ ప్రేమ కోసమైనా మీరు తొందరగా కోలుకుంటారు అని అక్కడే వీర్ దగ్గర కూర్చుంటాడు. అలా 2 రోజులు వీరిని చూసుకోవడంతోనే సరిపోతుంది విహాల్కి. 2వ రోజు వీరికి మెలకువ వస్తుంది. ఇప్పుడు వీరిలో కొంచెం సత్తువ కనిపిస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉన్నాడో చూసుకుంటాడు. దూరంగా కిటికీల నుండి శూన్యంలోకి చూస్తున్న నిహాల్ కనపడతాడు. వీరు మెల్లగా కదలటంతోనే పక్కనే ఉన్న గ్లాస్ కింద పడుతుంది. ఆ శబ్దానికి కంగారుగా వీరిని చూస్తాడు నిహాల్. వీర్, ఆర్ యు ఓకే అని వీరిని చేరి వీరి మొహంలోకి చూస్తూ అడుగుతారు. వీర్ దానికి సమాధానంగా చిన్న చిరునవ్వు విసిరి తన కళ్ళను ఆర్పి ఓకే అని రిప్లై ఇస్తాడు. నిహాల్ సంతోషంతో వీర్, ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, నువ్వు లేచావు, సిమ్రాన్ ప్రేమ గెలిచింది అని డాక్టర్ని పిలుచుకొని రావడానికి వెళ్తాడు. డాక్టర్స్ వచ్చి వీర్ని చెక్ చేసి వీర్ ఎలా ఉంది, వీర్ దానికి చిరునవ్వుతో నవ్వి ఓకే అని మెల్లగా ఒక్కో పదం తీసుకుంటూ చెప్తాడు. అన్నీ చెకప్ చేసి పర్వాలేదు వీర్, నువ్వు మేము అనుకున్న దానికన్నా త్వరగానే కోలుకుంటున్నావు అని చెప్పి నిహాల్ని వీర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతారు. నిహాల్ వీర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒక నెల రోజుల తర్వాత నిహాల్ వెళ్ళి ఎన్ని రోజులైంది, ఏ న్యూస్ లేదే, అసలు వీరిని తీసుకుని వస్తున్నాడా లేదా అనుకుని తనకి ఏం చేయాలో తెలియక రోజు వీర్ ఆలోచనతో పిచ్చెక్కిపోతూ ఉంటుంది సిమ్రాన్కి. ఆ రోజు ఎప్పట్లాగే సిమ్రాన్ పొలానికి వెళ్తుంది. సిమ్రాన్ వెళ్ళగానే వీర్ ఇంటి ముందు ఒక ఆర్మీ అంబులెన్స్ ఆగుతుంది. అందులో నుంచి వీర్ని దింపుతారు ఆర్మీ స్టాఫ్. అక్కడే పని చేసుకున్న వీర్ అమ్మ వీర్ని అలా వీల్ చైర్లో సజీవంగా చూసి ఉన్న చోట కుప్ప కూలిపోతుంది. నిహాల్ పరుగును వెళ్ళి మాజీ అని పట్టుకొని వీర్ దగ్గరికి తీసుకొని వస్తాడు. వీర్ తన చేతులతో తడుముతూ వీర్ని పరికించి చూస్తూ ఎలా ఉన్నారా అంటూ తన గుండెలకు హత్తుకొని బోరును విలిపిస్తుంది. నేను బాగానే ఉన్నానమ్మా అంటూ తను కూడా తల్లిని హత్తుకొని ఆనందపడుతూ ఉంటాడు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాగా చిన్నపిల్లల తన తల్లి ఎదలో ఒదిగిపోతాడు. వీర్ కళ్ళు ఎవరి కోసమే వెతుకుతూ ఉంటాయి. వీర్ వచ్చాడని తెలిసి అందరూ వచ్చి వీరిని పరామర్శిస్తూ ఉంటే సిమ్రాన్ తల్లిదండ్రులు కూడా వచ్చి చూస్తారు. ఆఫీసర్స్ మాజీకి క్షమాపణలు కోరి తమ తప్పును ఒప్పుకొని వీరికి అదే పోస్టుని సగౌరవంగా అందిస్తామని చెప్పి వెళ్ళిపోతారు. వీరు వచ్చాడన్న మాట ఆ నోట ఈ నోట సిమ్రాన్ చేరుతుంది. ఆ మాట వినట ఆలస్యం. అలాగే ట్రాక్టర్ వేసుకుని ఇంటి దారి బట్టి హై స్పీడ్లో ఇంటిని చేరుకుంటుంది. ట్రాక్టర్ సౌండ్ అందరికీ వినిపిస్తున్న తన చెల్లి తన రాకను వీరు గుండె పసిగట్టి అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ట్రాక్టర్ గుమ్మల్లోని కాపి దూరం నుంచి వీరిని చూస్తూ అక్కడే సిలైన్ నిలబడిపోతుంది. నిహాల్ వెళ్ళి తన చెయ్యి పట్టుకుని మెల్లగా వీరి వద్దకు తీసుకుని వస్తాడు. నిహాల్ సిమ్రాన్ చేతిని వీరి చేతిలో పెట్టి, నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటే నాకు అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు అని చెప్తాడు. తను చూస్తున్నది కళ నిజమా అని ఎటూ తెలుసుకోలేని సందిగ్ధంలో సిమ్రాన్ ఉండిపోతుంది. నిహాల్ కళ్ళ నీళ్ళతోనే సిమ్రాన్ని తన వైపుకు తిప్పుకొని నేను వెళ్తున్నాను అని మరోసారి సిమ్రాన్ని తన కళ్ళారా చూసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సిమ్రాన్ పరిస్థితిని అంచనా వేసి తన చేత్తో సిమ్రాన్ చేతిని గట్టిగా నొక్కుతాడు వీర్. అప్పుడు కానీ ఈ లోకల్లోనికి
వచ్చి వీరని గట్టిగా అరిచి వీరి కాళ్ళపై పడి స్పృహ కోల్పోతుంది. సిమ్రాన్ అరుపుతో వెనక్కి వచ్చి నిహాల్ కంగారుగా సిమ్రాన్ దగ్గరికి వస్తాడు. వీరు అందరినీ చూసి నిహాల్ తనని నన్ను లోపలికి తీసుకుని వెళ్ళవా? నిహాల్ అలాగే అని ఇద్దరిని లోపలికి తీసుకుని వెళ్తాడు. అందరూ సిమ్రాన్కి ఏమైంది అని కంగారు పడుతూ ఉంటే వీరు మాత్రం తనకి ఏం కాలేదని సిమ్రాన్ చేతిని తన చేతులతో తీసుకుంటాడు. నిహాల్ వీర్ తను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. నిహాల్, నీ ప్రేమ నా ఊపిరి, అదే నా ప్రాణం, అలాగే నీ ప్రేమ అనిర్వచనీయం అని నిహాల్ని హత్తుకొని థ్యాంక్స్ చెప్పి నీ ప్రేమను తక్కువ చేయను, బట్ ఒక్క విషయం, ఎల్లప్పుడూ నీకు పెద్ద అన్నయ్యగా నేను నీకు తోడుగా ఉంటాను, అది నువ్వు మర్చిపోకు. నిహాల్ కూడా వీడి మాటలకి హ్యాపీ ఫీల్ అయ్యి నవ్వుతూ ఇద్దరికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతాడు. వీర్ మెల్లగా లేచి బెడ్పై సిమ్రాన్ పక్కనే కూర్చుని సిమ్రాన్ని తడుముతూ, జాన్, మీరు జాన్ లేవరా, చూడు నీ జవాన్ని అని ప్రేమగా లేపుతాడు. వీర్ స్పర్శతో మెల్లగా లేచి చూస్తుంది సిమ్రాన్. జవాన్ అని ఏడుస్తూ వీరి వైపు చూస్తుంది. అబ్బా, ఇప్పుడు కూడా ఏడిపోయినా, కాస్త నవ్వవ జాన్, నీకోసం నేను అంత ఫైట్ చేసి వస్తే ఏడుస్తూ నాకు స్వాగతం పలుకుతావా? అసలేం బాలేదు జాన్. వీరి మాటలకు సిమ్రాన్ చిన్నగా నవ్వి మెల్లగా లేచి వీరిని హత్తుకుంటుంది. ఇన్ని రోజులు వాడి ఎడబాటు కరిగి ఇద్దరూ ఒకరి కౌగుల్లో ఒకరా సేద తీరుతూ ఉంటారు. కాసేపటికి వీరిని వదిలి సిమ్రాన్ వీరి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన ప్రేమంతా కలిపి వీరి పెదాలను తమ పెదాలతో జత చేస్తుంది. ఆ ముద్దులో తను ఎంత బాధపడిందో వీరికి తెలుస్తుంది. వీరు కూడా ఆ ముద్దును కొనసాగిస్తూ తన ప్రేమను తెలుపుతాడు. కాసేపటికి ఇద్దరు విడిపోతారు. వీరు సిమ్రాన్ని గట్టిగా హత్తుకొని అలా ఉండిపోతారు. అలా ఇద్దరూ మౌనంగా ఉన్నా వారి మనసులు మాట్లాడుకుంటూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత నిహాల్ డ్యూటీకి వెళ్తున్నా అని అందరికీ చెప్పి సిమ్రాన్కి చెప్పడానికి వస్తాడు. సిమ్రాన్ నిహాల్ దగ్గరికి వచ్చి, నా జీవితంలో లేదు అనుకున్న ప్రేమను తిరిగి ఇచ్చిన ఓ నేస్తమా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, ఒక మంచి స్నేహితురాలుగా నన్ను నీ జీవితంలోనికి ఉండనిస్తావా? తప్పకుండా మేడం అని వీరి దగ్గరికి వెళ్ళి తన జాగ్రత్త, తేడా వస్తే తన ఫ్రెండ్గా నేను ఎప్పుడు తనకి అండగా ఉంటాను అని చెప్తే వీర్ చిన్నగా నవ్వి, తొందరగా వచ్చే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తాడు వీర్. తప్పకుండా వస్తాను, మీరు కోలుకున్న తర్వాత మీ పెళ్ళికి తప్పకుండా వస్తాను అని వీర్ సిమ్రాన్ దగ్గర సెలవు తీసుకుని ట్రైన్ ఎక్కేస్తాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత అంగరంగ వైభవంగా వీర్ సిమ్రాన్ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళిలో అన్నీ తానే మొదలెడతాడు నిహాల్. నిహాల్ నిస్వార్థ ప్రేమకి ప్రతిరూపమే వీర్ సిమ్రాన్ల పెళ్ళి. వీర్ సిమ్రాన్లు వారి మధ్య ఉన్న దూరాన్ని శాశ్వతంగా చెరిపేసి ఇద్దరు విడిదేరాని బంధాన్ని ఏర్పరచుకుంటారు. వీర్ తన జాన్తో ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ సిమ్రాన్ని వదిలి ఉండలేక తన జాబ్కి రిజైన్ చేసేస్తాడు. వీర్ ప్రేమలో మునిగి తేలుతూ ఇన్ని రోజులు తన పడ్డ బాధను మర్చిపోయి హాయిగా వీర్ ప్రేమ అనే జైల్లో బందీ అవుతుంది సిమ్రాన్. నిహాల్ తన జీవితంలో పొందలేని ప్రేమని ఎప్పటికైనా ఏ రూపంలోనైనా తనకు చేరాలని ఆశిద్దాం. ఇంతటితో ఈ కథ సమాప్తం. అన్నట్టు మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి మంచి మంచి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.